మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన వచ్చింది తన బామ్మరిది కోసం అని చాలా మంది అంటుంటే, ఇంకొంతమంది ఏమంటున్నారంటే చిన్న చిన్న హీరోస్ ని చిన్న చిన్న సినిమాల్ని ఆయన ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి ఈవెంట్ కి వస్తారు అని ఆయన అభిమానులు చెప్తున్నారు. ఏదేమైనా ఆయన చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తారు అనేది నిజం. అయితే నిన్న ఆయన వచ్చిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ కలవరపడుతున్న విషయం ఏంటంటే, ఆయన చాలా బక్కగా అయ్యారు, స్లిమ్ గా అయ్యారు. కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతుంటే, ఇంకొంతమంది ఏంటి మావాడు ఎలా అయిపోయాడు, ఏజ్ అయిపోయిందా లేదంటే ఏదైనా సినిమా వల్ల ఇలా అయ్యాడా అని చాలా మంది బాధపడుతున్నారు. మెయిన్ గా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చబ్బీగా అంటే కొంచెం లావుగా బొద్దుగా ఉంటే చాలా మంది ఇష్టపడతారు. ఆయన ఇప్పుడు ఉన్న లుక్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్ గా చాలా మంది ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు చూసి. మెయిన్ గా భయపడుతున్నారు, ఏంటి ఇలా అయ్యాడు అన్న, ఏదైనా సినిమా కోసమా లేదంటే ప్రశాంత్ నీల్ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అనేది క్లారిటీగా ఎవరికి తెలియదు. అయితే నిన్న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు తన బామ్మరితో సరదాగా ఆడుకున్నారు. అండ్ ఒకనొక టైంలో తన బామ్మరిది బావా నేను యాక్టర్ అవుతానంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చెప్పారంటే, నా సపోర్ట్ 1% కూడా ఉండదు, నీ చావు నువ్వు చావు అని మొహం మీద చెప్పాడంట. కానీ లోపల చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వ్యక్తి ఒకసారి బయటకు వచ్చి ఎక్స్ప్లోడ్ అవుతున్నాడంటే ఏమవుద్దో, సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనే భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి భయం నాకు కూడా ఉంది. ఈ రోజు నా బామ్మర్ది సక్సెస్ అయ్యాడు అంటే దానికి కారణం నిర్మాతలు, దర్శకులు అలాగే ప్రేక్షకులు అని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం అయితే జరిగింది. మరి మీరు కూడా మ్యాడ్ స్క్వేర్ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నేను సక్సెస్ మీట్ కూడా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి.